ఒక భార్య మానసికంగా కృంగిపోతుంది అనంటే కారణం ఏదైనా కావచ్చు. తను ఏమైనా ఆలోచించవచ్చు, ఫ్యామిలీ గురించి ఆలోచించవచ్చు, ఇంకా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చు, దేని గురించి అని ఆలోచించి కృంగిపోతుంది అని అనంటే ఆ భార్యకి ఏ డాక్టర్ ఇచ్చే మందులు, ఏ వైద్యం కూడా ఆమెకి పనిచేయవు. ఎందుకంటే తన భర్త ఇచ్చే ఓదార్పు, ప్రేమ, నమ్మకం, అభిమానం, ఆప్యాయత ముందు అవి ఏవి పనికిరావు. కాబట్టి భర్త ప్రేమ, అనురాగాలే ఆ మానసిక రుగ్మతలకు వెళ్ళి ఆమెను బయటికి తీసుకొస్తుంది. ఆమె సాధారణ మహిళగా నిలబడుతుంది. భర్త మాటలకి అంత గొప్ప ప్రభావం ఉంటుంది. ఈ విషయం అందరూ గమనించాలి. ఎందుకంటే ఏ భార్య కృంగిపాటుకి అస్సలు గురి కాకూడదు. ఎందుకంటే భర్తగా చిన్నగా మీరు ఇచ్చేది ఏమి ఉండదు. జస్ట్ ఆమెకి మనసు విప్పి కొద్దిసేపు తనతో టైం స్పెండ్ చేస్తే తను ఎలాంటి దాంట్లో నుంచి అయినా చాలా సింపుల్గా తీసి పడేస్తుంది, ఏ ప్రాబ్లంనైనా. కానీ తనతో మాట్లాడడానికి మీరు టైమే ఇవ్వకపోతే తను ఎవరితో షేర్ చేసుకుంటుంది? అందరూ ఒకలా ఉండరు కదా అమ్మాయిలు. కొందరు ఎవరికి ఏం షేర్ చేసుకోలేరు, ఓన్లీ భర్త మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి టైంలో మీరు తీసి పడేసినట్టు మాట్లాడుతూ అంటే, పట్టించుకున్నట్లు ఉంటే తన మానసిక రుగ్మతకి కాకపోతే దేనికి గురవుతుంది, తన డిప్రెషన్కి పోతుంది, అన్నీ చేస్తుంది. దీని ఏది కాకుండా మీరు జస్ట్ ఒక డేలో మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ టైం ఇస్తారు. ఒక భార్యకి తప్ప తనకు కోసం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయాలి. అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరని హ్యాపీగా ఉంటుంది.